నేటి ద్రౌపది ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన మా అతిథులు మా రామ్ సత్యనారాయణ అన్న గారు, మా సాయి వెంకట్ గారు, మోహన్ గౌడ్ గారు, అలాగే మా దీక్ష సినిమా హీరో మా టీమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ గారు, అలాగే ప్రొడ్యూసర్ బ్రహ్మాచార్య గారు, అమ్మాయి శైలజ గారు, వెంకట్ గారు, అయ్యప్ప గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ఇంకా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. బ్రహ్మాచార్య గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గా ఒక మంచి పాయింట్ తీసుకొని సినిమా చేసినారు. ట్రైలర్ చూస్తే చాలా మంచి పాయింట్. మరి మీ దర్శకత్వంతో ఇది బ్రహ్మాండంగా వచ్చి బాగా అంటే ప్రజల్లో ఆదరణ లభించాలని నేను అనుకుంటున్నా. ఆ 8th, 9th, 12th ఆ పాయింట్ మంచి పాయింట్ డైలాగ్ చెప్పించినాం. అంటే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న పాయింట్ తీసుకొని చేశారు సినిమా, చేసినట్టుంది. డెఫినెట్ గా ఇలాంటి సినిమాలని ఆదరించాలి ప్రేక్షకులు. అంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ డైరెక్టర్లని వాళ్ళు చేసిన సినిమాలని ఆదరిస్తే ఇంకా మళ్ళీ కొత్త సబ్జెక్ట్ తో కొత్తగా మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. దీనికి మా మోహన్ గౌడ్ అయితే చాలా చాలా సపోర్ట్ గా చేయాలి, మనం బాగా దీన్ని ఎంకరేజ్ చేయాలని నాకు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులతో పాటు మేము కూడా మీకు మంచి సపోర్ట్ గా ఉంటామని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనం మెయిన్ గా ఈ మధ్య కాలంలో డిజిటల్ పబ్లిసిటీ బాగా అవసరం. మనకు తెలిసిన మిత్రులు మన వాళ్ళు అందరూ డిజిటల్లో దీన్ని అందరూ పబ్లిసిటీ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా మాకు కూడా ట్రయల్ ఇవ్వండి. నాకు కూడా ఒక మంచి ఛానల్ ఉంది, 1.23 మిలియన్స్ ఉన్నారు నాకు యూట్యూబ్ ఛానల్. దాంట్లో పెడదాం మనం ఫిలిం ఛాంబర్ది, దాంట్లో కూడా పెట్టి మనం పబ్లిసిటీ చేద్దాం. ఈ రోజుల్లో ఏంటంటే కొంత పబ్లిసిటీ ఉంటే ఇంకా బాగా ఉంటుంది. మంచి టైటిల్ ద్రౌపది అనే టైటిల్ అయితే తెలియని వాళ్ళు ఉండరు అసలు. మంచి టైటిల్ కాబట్టి ఏదో ఉంటది అనేదే ప్రతి వారు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు సినిమాకి. కాబట్టి పాయింట్ మంచిగా ఉండి కథ బాగుంటే డెఫినెట్ గా జనాలు చూసే అవకాశం ఉంటుంది. దీన్ని ఈ సినిమాని చేసే ధోరణి కొత్త అయినా మీరు బాగా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ చూస్తే బాగానే ఉంది, బాగానే చేశారు. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి ప్రొడ్యూసర్ గారికి మీకు థ్యాంక్ చెప్తూ వచ్చిన అతిథులకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. మీడియా వారికి విచ్చేసిన అతిథులకు నమస్కారం. ద్రౌపది టైటిల్ చాలా క్యాచీగా ఉంది, రక్తాన్ని చిందిస్తుంది. అది కురుక్షేత్రంలో ద్రౌపది పాత్ర ఇదంతా మనం చూడడం జరిగింది. మరి రక్తం చిందిస్తుంది ద్రౌపది అనే మంచి టైటిల్. డైరెక్టరు, ప్రొడ్యూసరు మొత్తం వారీగా బ్రహ్మాచార్య చాలా పేరు బాగుంది మీది. ఆ విధంగానే మీకేదో కోరిక ఉన్నట్టుంది, ఇలాంటి కథని టేకప్ చేయాలని ఒక ఆశతో ఆశయంతో తీసినట్టుగా అనిపిస్తుంది. ఓ స్టోరీని కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఇలాంటి స్టోరీని ప్రజలకు అందియాలి. ఇలాంటి ఈ రోజున ట్రెండ్ ఏంది, మగవాళ్ళు ఏంది, ఆ రోజుల్లో జెంట్స్ మగవాళ్ళు ఎంతో మందిని మెయింటైన్ చేస్తున్నారు, ఆడవాళ్ళు మెయింటైన్ చేస్తే ఏంది అని ఒక కాన్సెప్ట్ మీలో కనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. ఫస్ట్ ఆ ట్రైలర్ చూసినప్పుడు నేను కూడా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఏంది ఇంటే ద్రౌపది అంటున్నాడు, నలుగురే కనిపిస్తున్నారు అనగానే లాస్ట్ 5వది చెప్తాను. సో ఆ మూవీ ఎండింగ్ ఇచ్చిన కంటెంట్ ఏదైతుందో అంటే నలుగురు పెట్టేసరికి మేము కూడా ద్రౌపది అంటారేంది 5 మెంబర్స్ కదా అనుకునే దానికి మీరు ఎండింగ్ లో మంచి థ్రిల్ ఇచ్చేసారు. ఓకే, ఇంకోటి సీక్వెల్ 2 ఉందో లేకపోతే ఇందులోనే ఉందో తెలియదు, అది సస్పెన్స్ అది. సో ద్రౌపది గురించి ఇక ద్రౌపది టైటిల్లో రక్తం చిందిస్తుంది అన్నప్పుడు యాక్షన్ కూడా ఉంటుందేమో అనిపించింది.
బట్ ట్రైలర్ లో ఇంకా యాక్షన్ గానీ ఇంకా సస్పెన్స్ ఏమైనా ఉండొచ్చు. రమేష్ గారు మా పాత మిత్రుడు, డైరెక్టర్ గా ఆయన సినిమాలు చేసినప్పుడు మేము కూడా వచ్చి ప్రమోట్ చేశాం. ఈ రోజు ఆయన ఈ సినిమాని ఆయన పైన వేసుకొని సినిమా ప్రమోషన్ కి ముందుకు వచ్చి ఒక డైరెక్టర్ గా థ్యాంక్ యూ రమేష్, ఇలా మీరు సపోర్ట్ చేయడం. లేకపోతే మా ఈ రోజు ముఖ్య అతిథులు మా ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా రామ్ సత్యనారాయణ గారు, ఆయన మమ్మల్ని అందరినేమో ఆల్రెడీ సినిమా థియేటర్లో మాఫియా అన్నోళ్ళనేమో ఆ నలుగురు అంటారు, సహాయం చేసే వాళ్ళని మేము ఈ నలుగురు అంటారు. మమ్మల్ని ఆ నలుగురేమో వేసుకొని పెట్టోళ్ళు, ఈ నలుగురేమో మోసుకొని పెట్టు. కరెక్ట్ చెప్పినావు కిరణ్, మంచి డైలాగులు అందిస్తుంది కిరణ్. హీరోగానే కాకుండా రచయితగా కూడా మంచి ఇది ఉంది, మంచి కాన్సెప్ట్ టైం ఇచ్చేసావు. అంటే ఇక్కడ ఏంటంటే సినిమా తీయడం గొప్ప కాదండి, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సినిమా అందరు తీస్తారు, 1000 సినిమాలు సెన్సార్ అయితే ఇయర్లీ, అందులో రిలీజ్ అయ్యేది 200-300 సినిమాలు, 200 వారానికి 15 సినిమాలు రిలీజ్ అవుతాయి. బట్ ఈ సినిమాల్లో జనానికి తెలిసేలాగా అంటే 1000 సినిమాలు 200 రిలీజ్ అవుతారంటే మీరు రిలీజ్లు ఉన్నారంటే గ్రేట్. ఫస్ట్ సినిమా తీయడం ఒకటైతే రిలీజ్ ఆగిపోయినాయి 1000 ఉంటాయి, రిలీజ్ చేయడం గ్రేట్. అలాగా ద్రౌపది అనే సినిమాని మీరు రిలీజ్ చేయడం వల్ల ఆ అమ్మాయికి లైఫ్, ఇలా చేసిన ఆర్టిస్టులందరికీ లైఫ్, అందరికి ఒక అవకాశం. మీ ఇప్పుడు కథ బాగుందనుకోండి, కాన్సెప్ట్ బాగుందనుకోండి, రేపు ఇలా విషయానికి వస్తే పెద్ద హీరోకే జనం లేరు థియేటర్లో, 3వ రోజే జనం కనిపిస్తలేరు. అంటే మారిపోయింది ట్రెండ్. ఆ రోజుల్లో ఏంది అంటే జనాలు ఓపెనింగ్స్ ఏంది వారము 2 వారాలు 100 రోజులు నడిచే రోజులు. ఇప్పుడు అలా కాదు, 3 days నడిస్తే సినిమా హిట్, 3 రోజులు, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 4th, 5th డే నడిస్తే సూపర్ హిట్, వారం నడిచిందంటే బ్లాక్ బస్టర్ హిట్. ఇది పరిస్థితి టుడే. సో అట్లా నీది సినిమా రిలీజ్ అయిందనే వెంటనే హిట్, ఎందుకంటే ఇక్కడ దాకా రావడమే చాలా కష్టం, భయంకరమైనది. దాంట్లో సినిమా తీసి రిలీజ్ దాకా తీసుకొచ్చిరంటేనే హిట్. సో మీకు సక్సెస్, మీకు కంగ్రాచులేషన్ చెప్తూ ఇకపోతే ఏంటంటే ఇంతకుముందు మన రామకృష్ణ గౌడ్ అన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి ఈ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ గురించి మాట్లాడారు. అవార్డ్స్ ఇది విషయంలో విన్న తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయినా. అది నాకు గుర్తొచ్చింది ఏంటంటే నాకు చాలా మంది ఫోన్ చేశారు, మీరు ఒక దేవుడి సినిమా తీసారు కదా జయహో రామానుజ, 2014 మీరు సెన్సార్ అయింది, మీరు అప్లై చేసుకోరు అన్నారు. నేనేం 2020 సారీ 2024. అలా చూడకు, నీకు ఆ రోజు కోపం ఉంది నాకు తెలుసు, 200 థియేటర్లు అనేది కోపం ఉంది, అది ప్రివెంట్ తీసుకుంటావు. బట్ ఓకే, అయితే నేను చెప్పేది ప్రాక్టికల్. అయితే నాకు చాలా మంది ఫోన్ చేశారు, ఇంపార్టెంట్ వాళ్ళే ఫోన్ చేశారు, మీరు అప్లై చేయండి అన్న, అంత పెద్ద అద్భుతమైన దేవుడి సినిమా తీసిరు అంటే 30,000 బొక్కాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను 30,000 పెట్టి అప్లై చేసుకోవాలి, నా సినిమాకి ఇవ్వరాలు, పెద్ద హీరోలను చూస్తారు, పెద్ద వాళ్ళని చూస్తారు. వాళ్ళు ఇచ్చేది ఆ పెద్ద దానికోసం ఈ జనాలందరిని ఎందుకు పిలుస్తారు, ఎందుకు అవార్డుల పైసలు 30,000-40,000 రూపాయలు కలెక్షన్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు, ఈ ఇయర్ కి వీళ్ళకి ఇద్దాం, ఈ ఇయర్ వీళ్ళకి ఇద్దాం, ఈ ఇయర్ ఈ హీరోకి ఇద్దాం, ఈయనకి ఇద్దాం అని డిసైడ్ అయిపోయినప్పుడు ఈ ఆట అంతా ఎందుకు. నేను డైరెక్ట్ చెప్పినా, నాకు ఫోన్ చేసారు, అద్భుతమైన దేవుడు సినిమా తీసినావు, ఇలాంటి కథ ఈ ఇయర్ లో 2024 కి మీకు వస్తుంది అవార్డు అంటే నాకు వద్దన్నా, నాకు వద్దు. ఎందుకు వద్దు అంటే అడిగాడు, నాకు తెలుసు కాదు. ఏది ఇచ్చారా రాదు, మాకు అనుభవం కాబట్టి మనకు తెలుసు. నాకు ఎందుకు మన బొక్క కాదు, అది వేస్ట్ టైం. మళ్ళా అంటే నా సినిమా చూడకపోయినా చూసినామంటారు వాళ్ళు, ఎందుకంటే ఆ టైం 2 hours టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, కొన్నే సినిమాలు చూస్తారు. అన్న మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఇంత ముందు చూసిన నేను ట్రెండ్ అవుతుంది, అది ఛానల్ ట్రెండ్ అవుతుంది, చాలా అద్భుతంగా చెప్పారు. ఏమన్నా అందరికి పంపించారు, అయినా ట్రెండ్ అవుతుంది అంటే చెప్తున్నాను. ఈరోజు సమాజం ఎట్లుంది అంటే ఎవడు పెద్దోడైతే ఎవడు ఇదవుతే ఒక పెద్ద, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఓ పెద్ద సినిమా అంటేనే వస్తారు, చిన్న సినిమాకి ఒకటి రాడు. మేము చిన్న సినిమా అంటే మేమందరం పరిగెత్తాం.
ఎందుకంటే సపోర్ట్ చేద్దాం, మన మీద ఉందాం, మనము కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ అయితే మనం సపోర్ట్ చేసినట్లయితే హెల్ప్ అవుతుంది అని మేము ఉడతా సాయం కానీ అంటే మన లెక్కలు చూస్తే అది పెద్ద సాయం. సో అలా విధంగా మనం హెల్ప్ఫుల్ గా ఉండి ఈ రోజు ఇన్ని 100 సినిమాలకి మేమందరం ఈ నలుగురు లాగా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఆ నలుగురు ఈ నలుగురు ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది. సో కంగ్రాచులేషన్, చాలా బాగుంది ట్రైలర్స్ కానీ ఇది కానీ. అంటే నేను చూసినప్పుడు ఏంటంటే ట్రైలర్ అది అనుకుంటా నేను లో రెజల్యూషన్ వేసి ఉంటారు, అంటే పెన్ డ్రైవ్ లో ఏదో ఇచ్చినట్టుంది, లో రెజల్యూషన్ ఇచ్చారు టెక్నికల్. బట్ నేను కంటెంట్ చూశాను, కంటెంట్ చూస్తే ఇట్స్ గుడ్, బాగుంది. జయసూర్య అంటే మన శిష్యుడే. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా జూన్ 6 రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా కొద్దిగా దేవత పాత్ర కూడా కనిపిస్తుంది. ద్రౌపది ఒక ఉగ్ర రూపం దాలిస్తే ఎలా ఉంటుంది అని. అమ్మాయినా ఈ క్యారెక్టర్ చేసింది? ఇంకెవరు రాలేదా ఇంతకుముందు? సార్ అదే ఇప్పుడు రామ్ సత్య గారు కిరణ్ గురించి ఓ సినిమా ప్రమోషన్ అంటే వెంటనే ఉండి ఆ సినిమాని ఎలా లేపుతాడు కిరణ్ గురించి చెప్పాడు. ఆయన 20 సినిమాలు చేసి ఉంటాడు హీరోగా, ఫైట్స్, యాక్షన్ హీరో. నా సినిమాలో కూడా ఒక అద్భుతమైన సాంగ్ చేశాడు. అది రిలీజ్ అయినాక అసలు మామూలుగా ఉండదు, అంత అద్భుతంగా చేశాడు రామోజీ ఫిలిం సిటీలో. అంటే రోజు ఫిలిం ఛాంబర్లో కలిసినప్పుడు అన్న నాది షూటింగ్ ఉంది రేపు అన్నప్పుడు, అన్నా నేను చేస్తా అంటే నువ్వు ఆల్రెడీ 20 సినిమాలు హీరో అబ్బా, నా దాంట్లో సాంగ్ ఎట్లా? లేదన్నా నటుడు అనేవాడు అవకాశం వచ్చింది, ఏది వస్తే అది చేయాలన్నాడు. అక్కడ ఆ వినయ విధేయత నచ్చి ఇమ్మీడియట్లీ పిలిచి ఆయనతో సాంగ్ చేపిస్తే అద్భుతంగా చేశాడు. మామూలు ఉండదు. సినిమా వచ్చిన తర్వాత ఆ పాట, ఎందుకంటే అది మెయిన్ కాన్సెప్ట్ సాంగ్ అనమాట. అలా సినిమాకి నటుడిగా గానీ ఏదైనా పాన్ ఇండియా ఆర్టిస్ట్, పాన్ వరల్డ్ ఆర్టిస్ట్. తప్పకుండా సార్, మీరు రివెంజల్ ఉన్నారు సార్, ఒక్కసారి లైవ్ లోనే తీరుస్తా దాన్ని, లైవ్ లోనే మళ్ళీ చెప్తాను. రామచంద్రన్ నంది కరెక్ట్, అది కాదు 200 థియేటర్లు కరెక్ట్ అని చెప్తా లైవ్ లో. మీ కౌంటర్ క్లారిఫై చేసేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మోహన్ గౌడ్ అన్న నిరంతర పోరాటం. సినిమా నాకు 2008లో మేము నిరాహార దీక్షలు చేసేదానికి అప్పుడు థియేటర్లు లీజ్ విధానం కావాలని పోరాటంలో చేసినప్పటి నుండి కూడా ఆయన దాదాపు ఆయన జీవితం అంకితం చేశారు సినిమా పరిశ్రమకి. ఆ రోజు మమ్మల్ని దోమలు కలుస్తున్న తెల్లవారు నిరాహార దీక్ష అని చెప్పి ఫిలిం ఛాంబర్ ముందు కూర్చోబెట్టిండు, పగ తీర్చుకుంటూ. నాతో పాటు రామ్ సత్య గారు కూర్చున్నారు. ఆ రోజు రాత్రి పగలు కూర్చున్నారు. బాత్రూమ్ కూడా పోనీయపోతుంది, అంత స్ట్రిక్ట్ గా ఉంటుండేది. కాలం మారింది. సో పర్సెంటేజ్ విధానం గురించి కొట్లాడితే తర్వాత ఏమొచ్చింది అంటే యూఎఫ్ఓ క్యూబ్ వచ్చింది. ఆ యూఎఫ్ఓ క్యూబ్ వల్ల ఇంకా చచ్చిపోయింది సినిమా ఇండస్ట్రీ. ఆ యూఎఫ్ఓ క్యూబ్ చార్జెస్ వద్దు అని చెప్పి మేము నిరంతరం పోరాటం చేసినాం. రామకృష్ణ గౌడ్ అన్న కానీ రామసత్య గారు మేమంతా కంటిన్యూ పోరాటం చేసినాము. బట్ అది ఇప్పుడు ఏదన్నా కొలిక్కి రావచ్చు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అల్టిమేటం తోటి ఏదన్నా మంచి జరుగుతుందని మాత్రం నమ్మకం కలిగింది. ఎందుకంటే మొన్న ఈ థియేటర్ బంద్ అనే ఇష్యూ తోటి పవన్ కళ్యాణ్ గారు దాని మీద రియాక్ట్ కావడం, ఇదేంది మాఫియా ఏంది సినిమా ఇండస్ట్రీని, నలుగురే దీన్ని శాసించడం ఏంది అంటే ఇంకోటి ఉందని అందరు చెప్పారు. యూఎఫ్ఓ క్యూబ్ ఉంది అసలుది, ఇది కాదు అని చెప్పారు. సో దీని మీద కూడా జరిగితే కనుక యూఎఫ్ఓ క్యూబ్ ది వ్యవస్థ ఏదైనా సెట్ అయితే ఇంకా బ్రహ్మచారి లాంటి వాళ్ళు ఇంకా 100 సినిమాలు లాగా ఇలాంటి వాళ్ళు 100 మంది వస్తారు, 100 సినిమాలు తీస్తారు, సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది. అదేవిధంగా మా వెంకట్ గారు ప్రతి సినిమాకి ఆయన సపోర్ట్ గా ఉండి ఈ మధ్యన అన్ని థియేటర్లో నేను సపోర్ట్ చేస్తాను రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పించడంలో ముఖ్య పాత్ర వహించి అన్ని విధాలుగా ప్రమోషన్ యాక్టివిటీస్ లో కానివ్వండి, ఇంకా ఏ విధంగానటువంటి కార్యక్రమాలలో వారి యొక్క సహాయం ఉంటుంది. బ్రహ్మచారి గారు అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రోజులలో రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అయితే దానికి సపోర్ట్ దొరకడం అనేది ఇంకా పెద్ద టాస్క్. ఎందుకంటే సపోర్ట్ లేనిది మనం ఏ పని కూడా చేయలేం. ఎంత మీకు డబ్బులు ఎన్ని ఉన్నా గానీ దానికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా థియేటర్స్ తీసుకోవాలి అటువంటి విషయాన్ని మనం వారి సహాయంతో చేయగలిగారు సారు. అలాగే ఎటువంటి చిన్న ప్రొడ్యూసర్ కి అయినా గానీ సపోర్ట్ చేసేటువంటి టీం మన దగ్గర ఉంది కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ హీరో కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ
అందరికి నమస్కారం అండి. నేను కిరణ్, తెలంగాణ మూవీ ఆర్ట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలుగు తమిళ్లో హీరోగా చేస్తున్నాను. ముందుగా నేటి ద్రౌపది మూవీకి నన్ను పిలిచినందుకు బ్రహ్మాచార్య గారికి అలాగే టీం అందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా మా రామకృష్ణ గౌడ్ గారు, టిఎఫ్సిసి చైర్మన్ అన్న, నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను. అలాగే సాయి వెంకటన్న గారి మూవీలో సాంగ్ చేశాను. మన టిఆర్ఎస్ అంటాం మేము, టిఆర్ఎస్ అన్న గారు వాళ్ళు, ఈ నలుగురు, మన గౌడ్ అన్న గారు, ఈ నలుగురు, నేను ఆ నలుగురు నమ్ముకోలేదు, ఈ నలుగురు నమ్ముకోలేదు. ఇక్కడ ఉన్నా నిజంగా మీ ఇచ్చే ఎంకరేజ్మెంట్, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నా అన్న, మీరు మాట్లాడుతున్నా, నా గూస్ బంప్స్ వచ్చినాయి నాకు కొన్ని మాటలు. నిజంగా అసలు అంటే లైక్ ఇందాక అన్నగారు అన్నట్టు సినిమాలో మా ఉందండి. సినిమాని అమ్మలా చూసుకోవాలి ఒక ఆర్టిస్ట్. నేనైతే మా అమ్మకి ఎంత వాల్యూ ఇస్తానో సినిమాకు ఎంత వాల్యూ ఇస్తాను. సినిమా ఒక ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడి ఆయన ప్యాషన్ తోటి ఒక మూవీ చేస్తాడు. ఆ మూవీ ప్రమోషన్ రిలీజ్ అయినంత వరకు మన పిఆర్ ఏది ఉంది అన్ని దాంట్లో. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బ్యాక్ టు కెమెరా ఉంటారు, మన ఫ్రంట్ కెమెరా ఉంటారు. మనకే పేరు వచ్చేది. ఇప్పుడు ఈ మూవీ నేను యాక్ట్ చేయలేదు, ఆయన కానీ కెమెరా ముందున్నాను. ఇప్పుడు ఇచ్చే స్పీచ్ ఎంతో కొన్ని లక్షల మందికి వెళ్తుంది. అట్లా ఆర్టిస్టులు వాళ్ళు ప్రమోషన్ కి రావాలి, ప్రమోట్ చేయాలి. రమేష్ గారు, డైరెక్టర్ రమేష్ గారు అప్పుడు నా దగ్గరికి వచ్చారు. ఇది కో డైరెక్టర్ చేశారు కదా సార్ రమేష్ గారు. ఆయన డైరెక్షన్ లో ఒక మూవీ, తర్వాత సందీప్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. నేను 6 లాంగ్వేజ్ లో ఒక మూవీ చేస్తున్నాను. 70% షూట్ అయింది. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ లైక్ డిసిప్లైన్, మంచి ప్యాషన్ తో ఉన్న డైరెక్టర్స్, ఆర్టిస్టులు కూడా మనం అంత సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మొన్ననే అవార్డ్స్ గురించి మాట్లాడినప్పుడు మేము ప్రెస్ మీట్ లో రామకృష్ణ గారు మేమంతా కూర్చొని మాట్లాడాం. అవార్డు అనేది ఒక పోస్ట్ లాంటిది. ఒక ఆర్టిస్ట్, చాలా మంది, కొంతమంది ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి అలాంటి టైంలో ఒక అవార్డు ఇస్తే వాళ్ళరే నన్ను గుర్తించారన్న దాంతో మళ్ళీ మన సినిమా ఎన్ని కష్టాలు పడ్డా మళ్ళీ సినిమాని బతికించి వాళ్ళు బతికి ఒక ఇండస్ట్రీని బతికించే శక్తి అవార్డులో ఉంది. అవార్డుని ఇప్పుడు కడుపు నిండా తినేసినోడికి బిర్యానీ పెడితే ఏముంటుందండి, ఆకలి ఉన్నోడికి పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ఈ నలుగురికి పాదాభివందనాలు. నాలాంటి నాకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, రామకృష్ణ గౌడ్ గారు అన్న, నాకు ఒక్కడిగా కాదండి, 24 క్రాఫ్ట్స్. ఇప్పుడు మీ దీక్ష రిలీజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను వచ్చాను, మా దీక్ష కూడా ప్రమోట్ అవుతుంది. సో ఆ దీక్ష మూవీని నిజంగా దీక్షగా చేసామండి. చాలా మంచి ప్రాజెక్ట్ అయింది. అది ఎట్లా అవుతుందంటే 24 క్రాఫ్ట్స్ యూనిటీగా దాని మీద ఫోకస్ చేస్తే అవుతుంది. అలాగే ఈ ద్రౌపది మూవీ ట్రైలర్ చూశానండి, చాలా మంచి పాయింట్. ఆ పాయింట్ నేను బయటకు వచ్చాక అన్నతో కూడా డిస్కస్ చేశాను. ఎంత మంచి పాయింట్ అంటే అబ్బాయి అమ్మాయి వేరు కాదు, ఇద్దరికి ఈక్వల్ రైట్స్ అనేది, అంతే కదండి ప్రాజెక్ట్. సో దాంట్లో ఆ అమ్మాయి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పింది, అలాంటి సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను. తర్వాత 5వ అతను సినిమాలో చూడండి, సినిమా ఖచ్చితంగా చూడండి. దాన్ని భలే బ్లాక్ చేశారండి. ఆ 5th పర్సన్ ఎవరు అనేది మనం థియేటర్లోనే చూస్తాము. అలాగే ఆచార్య గారికి మీకు ఆల్ ది బెస్ట్. తర్వాత శైలజ గారు నాతో యాక్ట్ చేశారు, మంచి యాక్టర్. దీనిలో ఉన్న టెక్నీషియన్స్ కి, యాక్టర్స్ కి అందరికి పేరున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్యాషన్ తో చేయండి, ఏ పని చేసినా ప్యాషన్ తో చేయండి. ఎప్పుడు పడుకున్నా, కూర్చున్నా, లేచినా ఏదైనా మనకు మైండ్, ప్యాషన్, ఫోకస్ ఖచ్చితంగా సినిమా వాళ్ళే కాదు, మనము టాలెంట్ కూడా అబ్బసొత్తు కాదు. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. మనస్ఫూర్తిగా కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. మహారాజులందరికీ నమస్కారం. చార్మినార్ కి 4 పిల్లర్స్ ఎలాగో ఓ చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి మా రామకృష్ణ గౌడ్ గారు, మా సాయి వెంకట్ గారు, మోహన్ గౌడ్ గారు, నేను 4 పిల్లర్ల ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటాం. జనరల్గా ఏంటంటే ఈ సినిమా ఫంక్షన్ కి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ రావాలి. మరి క్రమశిక్షణ లేదనుకోవాలో లేదా మరి ఇంటిమేషన్ ఎవరో తెలియదు, కానీ ఒక కొత్త సినిమాకి, ఒక కొత్త ప్రొడ్యూసర్ కి దాంట్లో యాక్ట్ చేసిన అందరూ కూడా కొత్త వాళ్ళే కదా, వాళ్ళందరూ వచ్చి సినిమా ప్రమోషన్ లో పాల్గొంటే వాళ్ళకి ఉపయోగం, నిర్మాతకి దర్శకుడు కూడా ఉపయోగం ఉంటుంది. మరి అది ఎవరి వల్ల పొరపాటు జరిగిందో తెలియదు, కానీ సినిమా అనేది ప్రమోషన్, సినిమా షూటింగ్ చేయడమే కాదు, ప్రమోషన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ప్రమోషన్ చేస్తేనే థియేటర్ జనం వస్తారు. ఆ విషయం తెలుసుకుని ఏ సినిమాలో నటించినా అయినా కంపల్సరీగా ప్రమోషన్ లో కూడా పాల్గొనాలి. మరి ఎగ్జాంపుల్ మా కిరణ్ ఆల్రెడీ 10 సినిమాలు చేశాడు. అయినా సరే రామకృష్ణ గౌడ్ గారు కూడా ఇప్పుడు ఉంటాడు. ఎందుకంటే ఒక బాధ్యత, అతను తీసే సినిమా దీక్ష అనే సినిమా
రిలీజ్ అయ్యే వరకు ఆ నిర్మాతని ఆ దర్శకుని అంటిపెట్టుకుంటాం అనేది బాధ్యత. అలాగా ఆ కిరణ్ చూసి కొత్త నటీనటులు అందరూ కూడా నేర్చుకుని ఏ థియేటర్కైనా ఏ ప్రమోషన్కైనా ఖచ్చితంగా అందరూ వస్తేనే బాగుంటది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ దొరకట్లేదు అనేది జనరల్ గా తెలిసిన విషయమే. మా ఇన్ఫిల్మాక్స్ వెంకట్ గారు చాలా చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో భుజం మీద తీసుకుని థియేటర్ దాకా వెళ్లి ఆ ప్రమోషన్ చేసి చక్కగా చేస్తున్నాడు ఆయన. అతను నిజంగా చెప్పాలంటే చిన్న సినిమాలకి మంచి వరం మా వెంకట్. సినిమా బాగుంటే ప్రేక్షకులు నచ్చితే సినిమా చూస్తారు, కానీ మనం పిల్లకి పెళ్లి చేసిన సారేట్ పంపినట్టుగా థియేటర్ దగ్గర వరకు పంపవలసిన బాధ్యత నిర్మాత దర్శకులది. ఆ దానికి సంధానకర్తగా ఉంటూ మా వెంకట్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ చేసి పెట్టాడు. అన్ని సినిమాలకి మేము కూడా రెగ్యులర్ గా అందరికి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక నిర్మాత సాధబాధ్యాలని మా అందరికి తెలుసు, చిన్న సినిమా నిర్మాతకు సాధబాధ్యాలు ఇంకా ఎక్కువ తెలుసు మాకు. కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకి ఇస్తూ మేము ఆ సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం మేము నలుగురు వచ్చాం. ఏదైనా సరే మన ఆచార్య గారు చక్కగా కష్టపడి ఈ సినిమా తీశారు. సినిమా చూస్తే రామోజీ ఫిల్మ్స్ లో చేశారు, అంటే రామోజీ ఫిల్మ్ సిటీ లో చిన్న సినిమా తీసేంత అవకాశం లేదు అసలు. మరి ఆయన ఖర్చుకి వెనుకాడకుండా అద్భుతంగా తీశాడు ఆయన. ఆల్ ది బెస్ట్ ఆచార్య గారు. రెండో విషయం ఏంటంటే టైటిల్ ద్రౌపది చాలా క్యాచీ టైటిల్. అది ఎప్పుడు కూడా ద్రౌపది అనే టైటిల్ ఎప్పుడు ఏ సినిమా రాలేదు ఇంతవరకు. ఇటీవల కాలంలో తమిళ్లో ఒక సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఒకటి ద్రౌపది అని. ఆ సినిమాని తెలుగులో రీమేక్ బెల్లంకొండ సురేష్ గారు మన వి వినాయక్ గారు లాంటి కొని ఆ సినిమాని వినాయక్ గారు హీరోగా తీయడం కోసం అన్ని ప్లాన్ చేస్తున్నారు. ఒక మంచి సూపర్ హిట్ టైటిల్ మీరు వాడుకున్నందుకు మీకు అభినందనలు. వాళ్ళు తీసే సినిమాకి ఈ టైటిల్ పెట్టాలండి, వేరే టైటిల్ పెడతారనుకోండి. ఏదైనా ఒక మంచి టైటిల్ పెట్టారు, క్యాచీ టైటిల్ పెట్టారు. సినిమా థియేటర్కి ప్రేక్షకుడు రావాలంటే ఒకటి టైటిల్, రెండు ట్రైలర్, ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు బాగుంటేనే థియేటర్ ప్రేక్షకుడు వస్తాడు. ఇవాళ సోషల్ మీడియాలో అవేర్నెస్ పెరిగిన తర్వాత, ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత, యూట్యూబ్ లో కూడా సినిమాలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత థియేటర్ ప్రేక్షకుడు రావడం మానేశాడు. ఆ ప్రేక్షకుడు మళ్ళీ థియేటర్ రప్పించాలంటే సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తారు. కాబట్టి మీరు పడిన కష్టం శ్రమ అంతా కూడా ట్రైలర్ బాగుంది. థియేటర్ ప్రేక్షకులు వచ్చి మేము మీకు పెట్టిన మొత్తం లాభం రావాలి, పెట్టిన రావాలని అందరూ కోరుకుంటారు, కానీ అలా కోరుకోవట్లేదు. అట్లీస్ట్ ఆ పెట్టిన దాంట్లో 50% వచ్చినా కూడా మీరు సూపర్ సక్సెస్ అయినట్టే. ఆచార్య గారు తప్పనిసరిగా దీని వెంటనే ఇంకో సినిమా తీయండి. దీంట్లో ఉన్న అనుభవాలు, ఎక్స్పీరియన్స్ అన్ని మీకు హెల్ప్ అవుతాయి. మళ్ళీ వెంటనే సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వర్ణకార వృత్తి చేస్తుంటాను. నేను షాప్ పెట్టేసి కూడా 45 సంవత్సరాలు. 45 సంవత్సరాలలో ఇంచుమించు 7,000 మంగళసూత్రాలు చేశాను అందరికి. అందరు కూడా పిల్లా పాపలతోటి అందరు కూడా చాలా 100% చాలా బాగున్నారు. అటువంటి అందరు మన వాళ్ళందరూ బాగుండాలని ప్రతి సూర్య చంద్రగ్రహణంలో సంపూర్ణ సూర్య చంద్రగ్రహణంలో 5 లోహాలతో కలిపి పంచలోహం తయారు చేస్తుంటాము. అది కూడా చాలా మందికి ఇష్టం. అది ప్రతి దేవుడి గుళ్ళల్లో ప్రతిదానికి ఉపయోగిస్తుంటారు, మంచి ఉపయోగిస్తుంటారు. అది కూడా చాలా మందికి చాలా మంచి జరుగుతుంది. ఎవరికి ఏమైనా పుణ్యాలు తీసినా, గుళ్ళు కట్టినా, దేవాలయాలు ఏది కట్టినా వచ్చి మన దగ్గర తీసుకెళ్తుంటారు. అయితే ఆ పంచలోహాలు తయారు చేసే విధానం కూడా చాలా గొప్ప విషయం. అది ఒక 5 రోజులు ఉపవాసం ఉండి దాన్ని ఎవరు చూడకుండా, ఎవరి కళ్ళ కనబడకుండా, ఎవరు చూడకుండా అది ఎప్పుడైతే సూర్యగ్రహణం అదొక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలకు మాత్రమే వస్తుంది సూర్యగ్రహణం. ఆ గ్రహణాలలో సూర్యుడు మనం దాన్ని మిల్ట్ చేస్తుంటే, కలుపుతుంటే నేను సూర్యుడు అగ్ని మూడే చూస్తూ ఎవరు కూడా చూడరు, ఎవరు కనబడకుండా అట్లా తయారు చేసి దాన్ని పూజించి దాంట్లో కొద్దిగా వేరే లోహాలు కలిపి అందరికి ఇస్తుంటాను. అయితే ఈ సినిమా తొందరగా రావడం వల్ల ఈ ప్రతి టికెట్ కూడా ఒకటి ఇద్దాం అనుకున్నాను. నేను ప్రతి టికెట్కు అట్లాంటి పంచలోహం ఇద్దామని అనుకున్నా. ఈ తొందరగా రావడం వల్ల ఇట్లా వచ్చేసి పంచలోహం సార్ బంగారం కంటే విలువైంది. ఇవ్వండి సార్, ఇంట్లో పెడితే సార్ ఇంట్లో పెడితే చాలా మంచిది. తర్వాత మనం జోబులో కూడా పెట్టుకోవచ్చు. 40 రోజులు పెట్టుకుంటే ఇక్కడ మామూలుగా సంక్రాంతి పెద్ద మనిషి తీసుకుంటారు. ఇక్కడ అది గ్రహణంలో గురుకులు మెరుపులప్పుడు మా ఫ్రెండ్ గారు
మీకు కూడా ఇస్తాను. అంటే ప్రతి టికెట్కి ఇవ్వాలని ఇష్టం ఉండే నాకు, కానీ సమయభావం లేదు. దగ్గర పెట్టాను సార్, సమయభావం లేక నేను ఎవరికి చూసేది సినిమా, ప్రతి సినిమాకు ఒక 1000 పంపిద్దాం అనుకున్నాను, ప్రతి సినిమాకి పంపిద్దాం అనుకున్నాను, సమయం లేదు. అయితే సినిమా తీయడం కూడా నాకు చిన్నప్పటి నుండి కూడా, అంటే మా నాన్న డ్రామా అప్పుడు ఊళ్ళో వేసేది కదా, రామాయణం నాటకంలో రాముడు మా నాన్న, అదే దాని నుంచి చేయాలన్న ఉద్దేశంతో చేసిన చిన్న చిన్న డ్రామా కూడా మేము కూడా చేసిన ఇంతవరకు. అయితే ఈ సినిమా తీయడం వల్ల సినిమా కూడా ఇష్టంతో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఉండే నాకు, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఉండే. భూతల్లిని అమ్మి కళామ తల్లికి సినిమా చేయడానికి డొనేట్ చేసి, కాబట్టి మీరందరూ సినిమా గురించి చాలా ఎక్కువ రాస్తారని చూపిస్తారని చెప్పి నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం. మీరు నిజంగా బాగుంటుంది, ఆశించగలరు. మీరు ఏదో మీ ప్యాషన్ కోసం తీసుకున్నారు, డెఫినెట్ ఇలాంటి సక్సెస్ జరగాలి. సక్సెస్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఈ అవకాశం ఇచ్చిన గుండుమల్లి బ్రహ్మచారి సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఈ మూవీని వెనక్కి లాగడానికి చాలా మంది చూశారు, అయినా వెనక్కి లాగాలని చూసిన ప్రతి ఒక్కరు వెనకాలే ఉండిపోయారు. ఈ మూవీలో నేను కూడా ఒక చిన్న పాత్ర చేశాను. సో ఈ మూవీ చేసినప్పుడు ఇది చాలా శ్రద్ధగా, ఒక ప్రొడ్యూసర్ గానే కాదు అసలు ఎంత రెస్పాన్సిబిలిటీగా తీసుకొచ్చిన కానీ షూటింగ్ నుంచి ఇంటికి పంపేంత వరకు కూడా చాలా కేరింగ్ గా చూసుకునేవారు. అలాగే షూటింగ్ హైదరాబాద్ లో కొంచెం జరిగింది, అలాగే కరీంనగర్ జిల్లా జగిత్యాలలో కూడా జరిగింది. అక్కడ పచ్చటి పొలాలు మంచి మంచి లొకేషన్స్ లో ఈ మూవీ తీశారు. నాకు ఆ లొకేషన్ చూసి ఈ మూవీ అంతా బాగా నచ్చింది. సో ఇది మీరు ఇందాక సార్ చెప్పారు కదా, సినిమా అందరూ తీస్తారు కానీ అది రిలీజ్ అయ్యేంత వరకు ఎవరు అది ఉంటుందో వస్తుందో కూడా ఎవరికి తెలియదు. బట్ ఈ మూవీని బయటికి తీసుకురావడానికి చాలా సార్ శ్రమపడ్డారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కంగ్రాచులేషన్స్, మీరు అసలు ఈ మూవీ ఇక్కడ వరకు వస్తుంది అనుకోలేదు, బట్ మీ పట్టుదల చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. నాకు కాల్ చేసి రాగానే నేను వెంటనే డెఫినెట్ గా వస్తాను సార్, ఎందుకంటే మంచి వాళ్ళకి మంచి జరగాలి. అయినా ఇప్పుడు సార్ చెప్పారు మంచి వాళ్ళని, నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ షూటింగ్ చేసిన కాడి నుంచి కూడా సార్ మీద ఒక మంచి ఒపీనియన్, ఎందుకంటే ఇండస్ట్రీ ఒక మంచి ప్రొడ్యూసర్ ని తీసుకొచ్చింది అని అనుకుంటాను నేను. అంటే ఒక కాకపోతే చాలా వరకు ఏంటంటే సార్ చాలా కష్టపడి ఈ మూవీ తీశారు, చాలా మంచి ప్రొడ్యూసర్, ఇంకొక మంచి మూవీ తీయాలి, ఒకటే కాదు ఇంకా చాలా మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను. బట్ ఆర్టిస్టులందరికీ కూడా సార్ చెప్పారు కదా చాలా క్రమశిక్షణ కావాలి. మూవీ ఒకటే తీసాము అయిపోయింది మనం పేమెంట్ వస్తుంది కదా అని అనుకుంటే వాళ్ళ ఆర్టిస్టులు ఎవరు, కళాకారులు బిడ్డలు అంతకన్నా ఎవరు. సినిమా ఎంత అయితే అలా కష్టపడి తీస్తారో, తీసినప్పుడు ఆ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం వాళ్ళతో వెన్నంటి ఉండడం అనేది ఒక సంస్కారం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా మన పేమెంట్ వచ్చింది, మన షూటింగ్ అయిపోయింది అంతే అనుకుంటే అది ఒక డబ్బు కోసం చేసినట్టు అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు కళాకారులు బిడ్డలు కూడా అవ్వలేరు. సో నేను వాళ్ళకి చెప్తున్నాను సార్, ఎందుకంటే ఒక మూవీ తీసాము, ఒక పిలుపు వచ్చింది అంటే డెఫినెట్ గా మన ఏ సిచ్యువేషన్ లో ఉన్నా రావాలి. ఎందుకంటే మనకి షూటింగ్ చెప్పారని కానీ షూటింగ్ వచ్చేస్తారు. ఈ ఒక్క అవకాశం కోసం కృష్ణానగర్ లో ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అనేది నాకు తెలుసు, ఎందుకంటే కృష్ణానగర్ నుంచి నేను కూడా వచ్చాను. ఒక్క అవకాశం వస్తే చాలు, నీ స్క్రీన్ మీద నేను చూసుకోవాలి అనే ఒక తాపత్రయంతో ఇక్కడ నిలబడ్డాను. అలాంటి అవకాశాలు ఇచ్చే ప్రొడ్యూసర్స్ మీరు అందరూ కూడా, అండ్ మీ అందరికీ కూడా స్టేజ్ మీద మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మూవీ తీసి అది సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే కానీ నవ్వుతూ చిరునవ్వుతో మళ్ళీ కొత్త ఆర్టిస్ట్లకి అవకాశాలు ఇచ్చే మీరందరూ ప్రొడ్యూసర్ బాగుండాలి. అలాగే సార్ హీరో కిరణ్ గారు కూడా నాకు తెలుసు, సో ఆయన తీస్తున్న కొత్త మూవీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేటి ద్రౌపది, నేను అందులో ఒక క్యారెక్టర్ మాత్రమే చేశాను. ఈ మూవీ గురించి నేను ఎక్కువ చెప్పలేను కానీ ఇందులో నటించిన హీరోలు అందరూ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని సార్ ఈ మూవీ తీశారు.
ఆయన డ్రీమ్ అనుకుంటా మూవీ తీయాలి అని. ఏదో ఇందులో సంపాదించేద్దామని కాదు, ఆయన ఒక మంచి మూవీ తీయాలి అని అనుకున్నారు, తీశారు, సెట్స్ కి ఎక్కించారు. అండ్ 6వ తారీఖున జూన్ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరి పేర్లైనా మర్చిపోతే క్షమించండి ప్లీజ్. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారి దీక్ష సినిమా విజయం సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మోహన్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు ఏ ఫంక్షన్ చేసుకోవాలి అనుకున్నా ప్రతి నిర్మాతకు ఎదురయ్యేటువంటి కష్టము, గెస్ట్లుగా ఎవరిని పిలవాలి, పెద్దవాళ్ళని పిలిస్తే రారు. మరి మా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నటువంటి టైంలో మేమున్నామని చెప్పేసి ప్రతి ఒక్క ఫంక్షన్కి ఎవరు పిలిచినా వెళ్ళి వారికి సపోర్ట్ చేస్తూ ఆశీర్వదిస్తూ వారికి అన్ని విధాలుగా రిలీజ్ విషయంలోనైతేనేమి అన్ని విధాలుగా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు, మనసున్న వ్యక్తులు మా ఆర్కే గౌడ్ గారు, రామ్ సత్యనారాయణ, సాయి వెంకట్ గారు, వీళ్ళందరూ. ఆ నలుగురిలో నేను అవుట్ ఫోకస్ లో ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ఈ వేదికల మీదకి రావడం ఇవన్నీ పెద్దగా ఉండదు, కానీ నా సపోర్ట్ అయితే చిన్న నిర్మాతలకు ఎప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి మేము ఎప్పుడూ ఉంటామని ఈ వేదిక పూర్వకంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఈ చిత్ర నేటి ద్రౌపది చిత్ర నిర్మాత దర్శకుడు గుట్టుపల్లి బ్రహ్మాచార్య గారు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దర్శక నిర్మాతనే కాకుండా ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ అయితేనేమి, తర్వాత వెబ్ సిరీస్, ఇలా చాలా వాటిలలో ఆయన నటుడుగా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించినటువంటి వ్యక్తి బ్రహ్మాచారి గారు. ఆయన చేసినటువంటి ఈ వాళ్ళ క్యాస్ట్ కు సంబంధించి, ఆచార్యుల క్యాస్ట్ కు సంబంధించి వాళ్ళ ఒక ఫిలిం తీశారు. దానికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆయనకు మంచి అంటే బెస్ట్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన అవార్డు తీసుకున్నటువంటి ఉన్నాయి. దానికి నాకెలా తెలుసు అంటే ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సీతారాం గారు, ఆయన నా మంచి ఫ్రెండ్. ఆయన ఏది తీసినా అవార్డు వస్తుంది, ప్లస్ నాకు పంపించేవాడు. నేను చూశాను, కానీ అంతవరకు నాకు బ్రహ్మాచారి గారు నటుడు అని నాకు అంతవరకు తెలియదు. కానీ అద్భుతమైనటువంటి నటుడు. ఆయనలో దర్శకుడు ఆ కోణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ట్రైలర్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. డైలాగ్స్ అయితేనేమి, తర్వాత కెమెరా అయితేనేమి, అన్ని యాంగిల్స్లలో కూడా అద్భుతంగా ఉంది. మరి తెలుగు ప్రేక్షకులు ఒక కొత్తదనాన్ని ఆదరిస్తారు కాబట్టి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి మా అతిథి దేవుళ్ళు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి చేసినటువంటి ఆర్కే గౌడ్ గారికి, రామసత్యనారాయణకు, సాయి వెంకట్ గారికి, తర్వాత హీరో కిరణ్ గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిత్ర యూనిట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.